గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ను ఇవాళ కౌన్సిల్లో ప్రవేశపెట్టనున్నారు. జీహెచ్ఎంసీ పరిధి విస్తరించిన తర్వాత మొదటిసారి భారీ బడ్జెట్ కౌన్సిల్ ముందుకు రాబోతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 11,460 కోట్ల బడ్జెట్ కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇవాళ నిర్వహించనున్న పాలక మండలి సమావేశంలో బడ్జెట్ పై వాడివేడి చర్చ జరిగే అవకాశాలే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చివరి బడ్జెట్ కౌన్సిల్ ముందుకు రానుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లు బడ్జెట్ పై కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2050 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది. అందుకు అనుగుణంగా బడ్జెట్ లెక్కలను సిద్ధం చేశామంటున్నాయి బల్దియా వర్గాలు. మొత్తం 11,460 కోట్ల రూపాయల బడ్జెట్ కు స్టాండింగ్ కమిటీ ఓకే చెప్పింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన జీహెచ్ఎంసీకి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అయితే మరికొద్ది వారాల్లోనే జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా విభజిస్తారనే టాక్ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ప్రతిపాదించిన బడ్జెట్ ఎలా ఖర్చు చేస్తారని ప్రతిపక్ష కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్ ను 2 విభాగాలుగా ప్రవేశపెట్టారు అధికారులు. పాత జీహెచ్ఎంసీ పరిధిలో 9,200 కోట్లు, కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల పరిధిలో 2,260 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా 11,460 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని అధికారులు డిసైడ్ చేశారు. అయితే ఈ బడ్జెట్ లెక్కలు సక్రమంగా లేవని ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చిన యుఎల్బీలలో సౌకర్యాలు, నిర్మాణ అనుమతుల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. 10 అంతస్తులకు పైబడ్డ నిర్మాణాలకు అనుమతులు హెచ్ఎండిఏ ద్వారా ఇచ్చి ఫీజులు సైతం వారే కలెక్ట్ చేసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా అయితే జీహెచ్ఎంసీకి ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నాయి. గత ఏడాది కేటాయించిన కేటాయింపులే ఈ ఏడాది సైతం కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజిస్తామని చెప్పి పూర్తిగా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా చూచాయిగా ఇటువంటి మెసేజ్ని ప్రజల్లోకి ఇస్తున్నటువంటి సందర్భంలో మీరు సింగిల్ బడ్జెట్ పెడుతున్నారు. ఈ సింగిల్ బడ్జెట్లో జీహెచ్ఎంసీ ఇప్పటివరకు ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉన్నదానికి ఒక టేబుల్, మర్జ్ చేసినటువంటి ఏరియాల అంటే 27 యుఎల్బీస్కి సంబంధించి ఒక టేబుల్, మరి మొత్తం కలిపి ఒక టేబుల్ ఇచ్చారు. మరి రేపు 3 కార్పొరేషన్లు అయిన తర్వాత 3 ప్రపోర్షనేట్గా 3 పార్ట్స్ కింద ఈ బడ్జెట్ని ఏ విధంగా డివైడ్ చేస్తారనేది మొదటి ప్రశ్న. అంటే అసలు బడ్జెట్ పైన ట్రాన్స్పరెన్సీ లేదు, క్లారిటీ లేదు అనేది ఇక్కడే మనకు అర్థమైపోతుంది. జనవరి 31న జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. గతంలో ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాలకు సంబంధించిన కార్పొరేటర్లు కూడా నిధుల కేటాయింపు కోసం డిమాండ్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి చర్చ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.